నమో భగవతే శ్రీరమణాయ. ఈ మధ్యాహ్నం 3 గంటలకు భగవాన్ కోవిలూరు మఠంలో ఉన్న నటేశస్వామి గతించారని తంతి వచ్చింది, వెళ్ళారా అన్నారు. వెళ్ళారు, అనారోగ్యంగా ఉన్నారని ముందే తెలిసింది అన్నారు. నటేశస్వామి అంటే ఎవరు అని అన్నారు ఒకరు. దానికి భగవాన్, అదొక చిత్రమైన కథ. నేను ఒకనాడు పళనిస్వామి గిరి ప్రదక్షిణం కోసం వెళ్ళి కోవెల వద్దకు వచ్చేసరికి రాత్రి 8 అయ్యింది. అలసటగా ఉండడం వల్ల సుబ్రహ్మణ్యేశ్వరాలయంలో పడుకున్నాను. పళని అన్నం తెస్తానని సత్రానికి వెళ్లారు. నటేశస్వామి వారి గుళ్ళోకి వెళ్తున్నారట. వారి చుట్టూ శిష్యులుంటారు కదా, అందులో ఒకరు నన్ను చూసి బ్రాహ్మణ స్వామి ఇక్కడ ఉన్నారని చెప్పారట. ఇంకేం, తిరిగి వెళుతూ 10 మందితో వచ్చి చుట్టూ నిలిచారు. లేవండి స్వామి, పోదామంటారు. నేను మౌనస్వామి నాయే రానని సంజ్ఞ చేశాను. వారా వినేది? ఎత్తండిరా ఎత్తండి అన్నారు. సరే ఇక తప్పదని లేచాను. బయటకు వస్తే బండి సిద్ధంగా ఉంది. ఎక్కండి స్వామి అన్నారు. నేనెక్కను, నడిచే వస్తాను, మీరెళ్ళండని సంజ్ఞ చేస్తే వింటారా? చూస్తారేంట్రా, స్వామిని ఎత్తి బండిలో కూర్చోబెట్టండి అన్నారు. అంతా 10 మంది ఉన్నారాయే, మన వైపు మాట్లాడేవారు ఎవరూ లేరు. సరే ఎత్తి బండిలో కూర్చోబెట్టారు. పలక్కుండా మఠానికి వెళ్ళాను. పెద్ద విస్తరి వేసి వడ్డించి ఇక్కడే ఉండిపోండి స్వామి అంటూ ఉపచారం చేశారు. పళనిస్వామి కోవెలకు వచ్చి చూసి విషయం విచారించి తెలుసుకొని మఠానికి వచ్చారు. వారు వచ్చిన తర్వాత ఎలాగో తప్పించుకొని వెళ్ళిపోయాను. ఈ ఊరు వచ్చిన తర్వాత బండి ఎక్కటం అదే మొదలు. అది ఒకటేనా వారి ఉపద్రవం? పిలిచినప్పుడు వెళ్లకున్నా ప్రదక్షిణం వెళ్ళి వస్తూనో ఎప్పుడైనా మఠానికి వెళుతూ ఉండేవాణ్ణి. వెళితే నన్ను అక్కడ కూర్చోబెట్టి లోపలకు వెళ్ళి వంటవారితో గుసగుసలాడి వచ్చేవారు. భోజన సమయంలో అరిటాకు పెద్దది వేయించి తాము నా పక్కనే కూర్చుని వేయండ్రా వేయండని ఎన్నో పదార్థాలు వడ్డించేవారు. మిగతా దినాలలో వారు పంక్తికి వచ్చేవారు కాదు. అందుకు గాను నా పక్కనే కూర్చుండేవారు. నేను అవన్నీ తినగలనా? కాస్త రుచి చూసి లేచి వెళితే ఆ శేషం అన్ని పదార్థాలలో కలిపి స్వామి ప్రసాదం అని తినేవాళ్ళట. 2-3 సార్లు అది గమనించి ఇది కాదని బుద్ధి పుట్టినప్పుడు చెప్పకుండా వచ్చి పచ్చయమ్మన్ కోవెల్లోనో ఎక్కడో ఉండి నైవేద్యపు గంట కొట్టగానే వెళ్ళి వీధి గుమ్మల్లో నిలిచి ఆ నివేదన చేసింది తెమ్మంటే తెచ్చేవాళ్ళు. దోసిట్లో వేయించుకుని తినేవాడిని. దానిలో ఉప్పు కూడా ఉండేది కాదు. ఏదైతేనేమో ఆకలి తీరడం ప్రధానం. ఒకనాడు అకస్మాత్తుగా అది వారి కంట పడింది. ఎవర్రా స్వామికి మర్యాద చేయక ఉప్పు లేని ఆహారాన్ని ఇచ్చేది అని కోపగించుకున్నారు. తర్వాత విషయం విచారించి తెలుసుకొని పై ఉపద్రవాన్ని మానారు. వారు మహాసాధువు. అందరితో పాటు నా పక్కనే కూర్చుని తినేవారు. అందరి వలనే నాకు పెట్టేవారు అన్నారు భగవాన్.